హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది చాలా హెవీ బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అంటే ఓపెన్ అవుడే ఇక్కడ S1 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి S2 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం, లేకపోతే డౌన్ సైడ్లో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయం. లేదు అంటే మళ్ళీ పుల్ బ్యాక్ రావాలి. ఫస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడికి రావాలి, సెకండ్ పుల్ బ్యాక్ అనేది సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఆఫ్టర్ 15 minutes తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి ఏంటిది ప్రీవియస్ డే లో అండ్ మనం బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఈ లెవెల్ అనేది గ్యాప్ డౌన్ తోటి బ్రేక్ అయితే కావడం జరిగింది. నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే కావడం జరిగింది. మనం ఈ లెవెల్కి ఎంతైతే స్టాప్ లాస్ అనుకుంటున్నామో దానికి 1:2 times అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇలా ఈ పర్టికులర్ ఈ బ్రేక్ అండ్ రిటెస్ట్ స్ట్రాటజీని యూజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మీరు లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి షిఫ్ట్ అయినా కూడా అక్కడ కూడా అవకాశాలు అయితే రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడి వరకు ఎందుకు రాలేదంటే జనరల్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే లోను S1కు ఇక్కడ ఈ రీజన్లో ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడికి పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓపెన్ అవుడే S1 దగ్గరలో లేదా S1 కింద ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ వరకు ఓన్లీ ప్రీవియస్ డే లో వరకు మాత్రమే పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా లెవెల్ ఈ లెవెల్ అనేది లేదు. దీని దగ్గర ఏదైనా సప్లై జోన్ కానీ ఇంకా లేదైనా మనం ఇందాక డిస్కషన్ చేసినట్టు బ్రేక్ అండ్ రిటెస్ట్ ప్రకారం అలాంటి లెవెల్స్ ఏదైనా ఉంటే అక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా రిజెక్షన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది వర్జిన్ సిపిఆర్ జోన్ కాబట్టి ఇది మేబీ రేపు కానీ అప్కమింగ్ డేస్లలో ఈ లెవెల్కి టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. సప్లై జోన్స్ మార్క్ చేసేటప్పుడు చూద్దాం. సప్లై డిమాండ్ జోన్స్ని చూసినప్పుడు చూడండి మనం ఇవ్వబడిన లెవెల్, మనం ఈ లెవెల్ అనేది ఇది 3rd January అంటే 3rd January డేటా ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే 4th రోజు ఇవ్వడం జరిగింది. 4th రోజు ఇస్తే చూడండి అది ఈ రోజు అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. చూడండి ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి జనరల్గా ఇక్కడ S1 బ్రేక్అవుట్ అయింది కాబట్టి డెఫినెట్గా S2 వరకు వెళ్తుంది అనుకుంటారు. కాబట్టి ఇది ఇక్కడ ఈ లెవెల్ నుంచే రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సింపుల్గా ఆఫ్టర్ 15 minutes ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మినిమం 1:2 పైన అచీవ్ కావడం అయితే జరిగింది. మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక లెవెల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్ కూడా ఆల్మోస్ట్ అప్పుడు ఇవ్వడం జరిగింది కావచ్చు. January 6th అంటే January 7th రోజు మనం అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసినప్పుడు చూడండి ఇది నిన్న కూడా ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి మనకు బౌన్స్ కావడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనం ఈ లెవెల్లో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది మినిమం 1:2 అచీవ్ కావడం అయితే జరిగింది. లెటర్ పీరియడ్లో ఆ జోన్కి వ్యాలిడిటీ ఉండేది. రెండోసారి మూడోసారి ఆ జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది, ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఈ జోన్ కూడా మళ్ళీ రెండోసారి అంటే ఇక్కడ ఆపర్చునిటీ రాలేదని చెప్పవచ్చు, బట్ ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం అటు ఇటుగా ఈ జోన్ దగ్గర నుంచే మళ్ళీ రిజెక్షన్ అయితే కావడం అయితే జరిగింది. ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇక్కడ లెవెల్స్ ఉంది, కొంచెం కాషియస్గా అయితే ఈ లెవెల్ దగ్గర ఉండండి. ఆప్షన్ చైన్ డేటా అనాలిసిస్ చేసినట్టయితే 18,000 దగ్గర ఎక్కువ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, బట్ ఇది చాలా దూరం ఉంది కాబట్టి ఈ లెవెల్కు రాకపోవచ్చు.
ఇక్కడ దగ్గరలో చూసినట్టయితే ఈ రెండు లెవెల్స్ కూడా సో 17,700 అండ్ 650 లెవెల్స్ కూడా ఈ 17,700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావచ్చు. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. పర్టికులర్గా ఈ ఇన్ ద మనీ చూసినప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ కానీ ఇవి రెండు సెల్లింగ్ జరిగినాయి. సో రైటింగ్ జరిగింది కాబట్టి డెఫినెట్గా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉండడానికే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మనం ఎండ్లో ఎఫ్ఐ డేటాను చూస్తాం. ఎఫ్ఐ డేటా కన్ఫర్మ్ చేస్తే డెఫినెట్గా మనం సెల్ సైడ్లో అంటే రేపు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. ఇంకా ఫుడ్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. ఈ లెవెల్ వచ్చేసి 17,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 17,600. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ప్లస్ సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకు ఇన్ ద మనీలో మొత్తం ఎవరైతే అన్ని నెగిటివ్లో ఉన్న చూడండి. సో ఇలా నెగిటివ్లో ఉంటే డెఫినెట్గా ఇక్కడ ఎవరైతే రైటర్స్ ఉన్నారో పుట్ రైటర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు అంటే దాని అర్థమైంది యాక్చువల్గా పుట్ రైటింగ్ జరుగుతుందంటే అప్ సైడ్ వెళ్తున్నట్టు. అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నట్టు. బట్ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారంటే మార్కెట్ సైడ్ వెళ్ళదు. డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో దానికి అంటే ఈ పుట్ సైడ్లో పుట్ రైటర్స్ ఎగ్జిట్ అవుతూ ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే కాల్ రైటర్స్ అనేవారు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి యాజ్ పర్ ద ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. కాబట్టి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది ఆ లెవెల్స్ని కూడా చూద్దాం. ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నప్పటికీ ఫ్యూచర్ కుమో అనేది ఫాలింగ్ అవుతూ ఉంటుంది. సో అంటే స్పాన్ అనేది డౌన్ సైడ్ వస్తూ ఉంటుంది. స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటే ఇది బేరిష్ కుమోగా మారుతుంది. సో మనం ఏదైతే లెవెల్ చెప్పామో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. రేపటి రోజున నెక్స్ట్ లెవెల్ టార్గెట్ అనేది సో ఇది యాక్ట్ అవుతుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,350 దగ్గర ఉండడానికైతే అవకాశాలు అయితే ఉన్నవి. సో ఇది డౌన్ సైడ్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 17,350 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా కొంచెం హెవీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని కిందనే ఓపెన్ అయితే సో నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 17,000. సో 17,000 వరకు రావడానికి అవకాశాలు అయితే ఉన్నవి. అంటే ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ వచ్చేసి 17,000 ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది అనుకోండి, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయినా సో ఇక్కడ డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. అలా వెళ్ళేటట్టయితే సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,000 ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నవి. అంతకంటే ఎక్కువగా వెళ్ళవు. ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉండి ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే తప్ప, లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇంకా అవర్లీలో చూద్దాం. మనం అవర్లీ చూసినప్పుడు కంప్లీట్గా మనకైతే బేరిష్నెస్ అయితే షో చేస్తుంది. సో మనకు ఒకవేళ ఫస్ట్ అప్ సైడ్ సినారియో మాట్లాడదాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ వస్తుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,900 వరకు రావడానికి ఒక ఛాన్స్. ఇంకా సెకండ్ వచ్చేసి ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి మ్యాక్సిమం ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,050 నుంచి 75 ఈ లెవెల్ కంటే ఎక్కువగా వెళ్ళదు. 75 18,050 to 18,075 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇది అప్ సైడ్ సినారియో.
ఒకవేళ డౌన్ సైడ్ సినారియో, ఒకవేళ దీని కిందనే క్లోజ్ అయింది అనుకోండి, దీని కిందనే అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా నెక్స్ట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 17,240 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఫస్ట్ ఒకవేళ సో ఎలా చూసినా కూడా నెక్స్ట్ ఈ లెవెల్ 400 ఒకటి ఉన్నది మధ్యలో ఇంటర్మీడియట్ లెవెల్. సో చూడండి, సో 17,400 ఫస్ట్ అంటే నార్మల్గా కొంచెం గ్యాప్ ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ను టచ్ చేస్తూ, లేదు హెవీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ నారో సిపిఆర్ వచ్చినప్పటికీ సో ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయి సో ఎక్కడ ప్రీవియస్ డే లోను S1 కింద ఓపెన్ అయింది. సో కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ వస్తుంది. ఇది S2 వరకు అయితే వెళ్ళడం జరిగింది. 15 మినిట్స్లోనే S2ని టచ్ చేయడం జరిగింది. ఇక్కడ S2 బ్రేక్అవుట్ అయింది అని చెప్పి ట్రేడ్ తీసుకుంటే ఈ ట్రేడ్ అనేది ఫెయిల్ అయితే కావడం జరిగింది. ఎందుకు ఫెయిల్ అయింది అని ఆలోచిస్తే మనం డిస్కషన్ చేస్తాం. ఈ క్యాండిల్ అనేది అంటే క్లోజింగ్ క్యాండిల్ అనేది 50% కంటే తక్కువగా ఉన్నది. అంటే ఈ S2 దగ్గర చూసినప్పుడు ఇది 50% కంటే కింద క్లోజ్ అయితే అది ఫెయిల్ కాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఇనిషియల్ అవర్స్లో, స్టార్టింగ్ అవర్స్లలో మనకు ఫేక్ అవుట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే, లేదా అలాంటి ఫేక్ అవుట్స్ నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే సింపుల్గా ఆ క్లోజింగ్ అనేది మోర్ దెన్ 50% పైన ఉంటే మనం ఆ బ్రేక్అవుట్ను రియల్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తూ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో చూడండి, ఇలాంటి కేసులో చూడండి, ఇక్కడ చూస్తే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. కాబట్టి సో ఇలాంటి ట్రేడ్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అంటే క్లోజింగ్ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా, పర్టికులర్గా ఇంకా ఈ విక్స్ కాకుండా కొంచెం మూమెంటమ్ క్యాండిల్స్ క్లోజ్ అయితే బెటర్ ఉంటుంది. 50% మినిమం 50% క్లోజ్ అయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేవి సో ఈ లెవెల్కి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్లోజింగ్ అనేది జస్ట్ ఓన్లీ 20% ఉన్నది. కాబట్టి ఇది కూడా ఫెయిల్ కావడానికి అవకాశం ఉంది. చూడండి, నెక్స్ట్ ఈ క్యాండిల్, ఒకవేళ ఈ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్గా క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ మనం సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ S2 కింద ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దీని లో నుంచి మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే సో ఆ లో అనేది మనకు ట్రిగ్గరే కాలేదు. సో కాబట్టి మనం అలాంటి ఫేక్ అవుట్స్ నుంచి అయితే కాపాడుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ ఇందాక డిస్కషన్ చేసిన చూడండి, ఒకవేళ ఈ రీజన్లో ఓపెన్ అయితే డెఫినెట్గా ఇటు పుల్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ అవడే ఈ రీజన్లో ఓపెన్ అయింది కాబట్టి సో మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్కి అయితే రాదు, ఇదే లెవెల్కి రాదు. సో మనం డిస్కషన్ చేసుకున్నట్టు ఇక్కడ బ్రేక్ అండ్ రిటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఏదైనా జోన్ మనం మార్క్ చేసుకున్నట్టయితే, ఇక్కడ ఏదైనా ఒక సప్లై జోన్ మార్క్ చేసుకున్నట్టయితే ఈ లెవెల్కి రావడం అయితే జరిగింది. సో అప్పుడు ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో అప్పుడు దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అనేది అంటే డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఇది గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది కాబట్టి ఇది సప్లై జోన్గా మారుతుంది. సో ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. సో ఈ జోన్ ఇక్కడ మధ్యలో ఇంకొక జోన్ అనేది జరిగింది. ఇది గతంలో ఇవ్వబడిన జోన్. 1 సెకండ్, ఇది గతంలో ఇవ్వబడిన జోన్. ఈ జోన్ అనేది 10th జనవరి రోజు అంటే 11th జనవరి రోజు ఇవ్వబడిన జోన్. సో ప్రైస్ అనేది సో చూడండి ఈ లెవెల్ పైన ఓపెన్ అయింది కాబట్టి సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి సప్లై జోన్గా మారుతుంది. వన్స్ సప్లై జోన్గా మారింది కాబట్టి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాను. ఇది అంటే వీటిని కన్ఫర్మేషన్ క్యాండిల్ కన్సిడర్ అయ్యాము, ఎందుకంటే వీటికి విక్స్ అనేవి డౌన్ సైడ్ ఉన్నవి. సో కాబట్టి వీటిని కన్సిడర్ అయ్యాము. ఒకవేళ విక్ అనేది అప్ సైడ్ ఉంటే వాటినే కన్సిడర్ చేస్తాం. సో ఈ సందర్భంలో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది సో స్టాప్ లాస్ ఎంట్రీ టార్గెట్ అనేది 1:2 అయితే పూర్తిగా రాలేదు, 1:1.5 అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఈ జోన్ చూద్దాం. ఈ జోన్కి ప్రైస్ అనేది చూడండి, ఈ జోన్కి వచ్చినప్పుడు సో ఇది ఎంట్రీ ప్రైస్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది.
సో టార్గెట్ అనేది ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కాలేదు చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ అనేది కాలేదు. సో మినిమం 1:2 అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఈ జోన్ చూద్దాం. ఈ జోన్కి ప్రైస్ అనేది ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ ఫెయిల్ కావడం అయితే జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ జోన్ ఇవ్వడం జరిగింది, సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో డౌన్ సైడ్ వచ్చింది, అది వేరే విషయం. మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత సో అది వస్తే మనకి ఏమీ యూజ్ఫుల్ అయితే కాదు. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. సో ఈ డిమాండ్ జోన్ కొంచెం ఎక్కువగా ఉన్నది స్టాప్ లాస్ అనేది, బట్ ఇది అవర్లీ టైం ఫ్రేమ్ తోటి కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను డ్రా చేయడం జరిగింది. సో మనం ఎలాగో కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి తీసుకుంటాం కాబట్టి ఏదైనా ఒక క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇది వర్జిన్ సిపిఆర్ జోన్గా దీన్ని ట్రీట్ చేయండి. సో ఈ 3 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి రేపటి రోజున. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 38,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 38,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్. సో కాబట్టి ఈ లెవెల్ అనేది షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది పర్టికులర్గా ఇన్ ద మనీలో. కాబట్టి సో ఈ లెవెల్ అంటే డౌన్ సైడ్ అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది, చూద్దాం. సో కాబట్టి సో ఇక్కడ ఇన్ ద మనీలో షార్టింగ్ జరుగుతుంది. సో ఇక్కడ అంటే పుట్టు రైటర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా ఈ పర్టికులర్ బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. పుట్ సైడ్ డాటాను చూద్దాం. పోయింది సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, డెఫినెట్గా నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కాల్ సైడ్లో రైటింగ్ జరిగింది, పుట్ సైడ్లో రైటింగ్ అనేది ఎగ్జిట్ అవుతున్నారు. సో కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ఫ్యూచర్ కుము బులిష్లో ఉన్నప్పటికీ ఇది డౌన్ సైడ్ స్లాంటింగ్ అవుతుంటుంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అంటే బెరిష్నెస్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే సో ఈ లో బ్రేక్అవుట్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇది డౌన్ సైడ్లో ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ వరకు. ఇంకా వెళ్తే ఇక్కడ బేస్ లైన్ ఉంది కాబట్టి బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అంటే 36,437 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఈ హై బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ కన్వర్జన్ లైన్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 36,039 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో 38,000. సో 38,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు. ఇన్ కేస్ ఇంకా ఏమైనా బాగా పాజిటివ్ న్యూస్ ఉంటే సో ఇక్కడ వరకు వెళ్తుంది. సో 38,000 ఈ లెవెల్ వచ్చేసి 38,650 వరకు వెళ్తుంది. సో ఫస్ట్ ఇదే స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మరీ మంచి న్యూస్ వస్తే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంతకంటే మించి వెళ్ళకపోవచ్చు కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా మనం అవర్లీలో చూసినట్టయితే కంప్లీట్గా మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. బట్ ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి ప్రైజెస్ అనేవి
ఒకటి అంటే ఒక 2-3 క్యాండిల్స్ అనేవి పుల్ బ్యాక్ వస్తుంది చూడండి. డెఫినెట్గా అలానే రావడం జరిగింది. మేబీ రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఏమాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయినా అంటే 738 అంటే 750 పైన సస్టైన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ 38,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదా ఈ లో అనేది బ్రేక్అవుట్ అయినా అంటే 37,000 అంటే ఇవాళటి లో ఏదైతే ఈ లో ఉంటుందో 37,280 లెవెల్ లో అనేది బ్రేక్అవుట్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,600 వరకు రావడానికి ఛాన్స్ ఉన్నది. లేదు అంటే సో ఈ లెవెల్ సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సో ఈ 37,280 లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అయితే సో నెక్స్ట్ 36,800 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఈ 35,600 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే సో -3,000 crores సెల్ చేయడం అయితే జరిగింది. సో ఇది బ్యాడ్ న్యూస్, మనకైతే చాలా బ్యాడ్. అలాగే ఈ లెవెల్ అంటే డిఐలు చాలా తక్కువ అమౌంట్లో వీళ్ళైతే బై చేయడం జరిగింది. సో వీళ్ళతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. ఆప్షన్ చైన్ డాటా డౌన్ సైడ్ చెప్తుంది, ఇక్కడ ఎఫ్ఐ డాటా డౌన్ సైడ్ చెప్తుంది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం కాషియస్గా ఉండండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.